ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అంశం హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డూ వ్యవహారం, బడ్జెట్, అంబటి అరెస్ట్ కంటే ఇప్పుడు అంశం పొలిటికల్ సెంటర్ పాయింట్ గా మారింది. వైసీపీతో పొలిటికల్ ఫైట్ కంటే కూటమి పార్టీల వ్యవహారం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందిట. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలే ఈ ఎపిసోడ్ కు వేదిక కావడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టి వివిధ రంగాలకు, పథకాలకు, అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారు. దీన్ని పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో మంత్రి లోకేష్ ఏర్పాటు చేస్తున్న డిన్నర్ మీటింగ్లు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. రోజుకో పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ స్పెషల్ డిన్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సరదాగా గడుపుతూ మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ పెట్టి పంపిస్తున్నారు. ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నా దీని వెనుక అసలు స్ట్రాటజీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట. కూటమికి ప్రస్తుతం 161 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కూటమిలో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయా ఎమ్మెల్యేలను సీఎం పిలిచి మాట్లాడి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఇప్పటికే 80 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు పలుమార్లు మాట్లాడి సున్నితంగా హెచ్చరించారు. ప్రస్తుతానికి 35 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేల బలముంది. వీరిలో దాదాపు 40 మందిపై ప్రజల్లో సానుకూలత లేదన్న అభిప్రాయంతో ఉందట టీడీపీ అధిష్టానం. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వంటి ఎమ్మెల్యేల వ్యవహారం పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన 20 మంది పైన వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు పార్టీలో శ్రీధర్కు స్థానం ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. అలాగే బీజేపీలో సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా ఉంది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు హెచ్చరించిన సదరు ఎమ్మెల్యేల్లో మార్పు రాకపోవడంతో చంద్రబాబు వారిపై దృష్టి పెట్టారట. నేరుగా రంగంలోకి దిగితే సీను వేరేలా ఉంటుంది గనుక ఆ బాధ్యతలను లోకేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రోజు ఒక 2 పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో మొదలైన డిన్నర్ మీటింగ్స్ అనకాపల్లి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు ఇలా వరుసగా జరుగుతూ వస్తున్నాయి. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారి పనితీరు, ఇతర అంశాల నివేదికలను వారి చేతుల్లో పెట్టి సరి చేసుకోవాలని సూచిస్తున్నారట. లోకేష్ డిన్నర్ మీటింగ్స్ వెనుక మరో యాంగిల్ ఉందట. అదేంటంటే లోకేష్ ను టీడీపీ లీడర్లు, క్యాడర్, ఫ్యూచర్ లీడర్ గా చూస్తున్నారు. కొందరు వెంటనే లోకేష్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాలని కోరుకుంటుంటే మరికొందరు మాత్రం ఊసెత్తగానే అన్యమస్కంగా ఉంటున్నారట. ముఖ్యంగా దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లలో కొందరు లోకేష్ నాయకత్వంపై సానుకూలంగా లేరని టాక్. యువనేత ఇంకా ఎదిగితే తమను పూర్తిగా పక్కన పెట్టేస్తారని, తమ పొలిటికల్ ఫ్యూచర్ పర్మనెంట్ గా క్లోజ్ అవుతుందని ఆందోళనతో ఉన్నారట కొందరు సీనియర్లు. టీడీపీని ఇప్పటికే లోకేష్ అండ్ టీం కంట్రోల్ చేస్తోంది. పార్టీలోని కీలక పదవులకు నాయకుల ఎంపిక, నిర్ణయాలు, పార్టీ సమావేశాలన్నీ యువనేత కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మరోవైపు లోకేష్ ను సీఎంగా లేదా సీఎం అభ్యర్థిగా చేయాలంటే ముందు జనసేన మద్దతు తప్పనిసరి. కూటమి ఉండగా జనసేన అభిప్రాయాన్ని కాదని చంద్రబాబు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో కూటమిని గెలిపించింది పవన్ కళ్యాణే అనే భావన అందరిలోనూ ఉంది. అందుకే లోకేష్ ప్రమోషన్ పై ఆలోచనలో పడ్డ చంద్రబాబు తన కుమారుడి నాయకత్వానికి ముందు కూటమిలోనే మద్దతు కావాలని అందుకు తగ్గట్లు ప్లాట్ఫామ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కూటమి ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకుని వారి మన్ననలు పొందాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో లోకేష్ నాయకత్వానికి ఎలాంటి ఇబ్బందులు రావనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఆ ముందు చూపుతోనే ఈ డిన్నర్ మీటింగులనే చర్చ జరుగుతోంది.